ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ప్రజలు ఎంత తెలివిగా ఉన్నారంటే ఎవరితో చెడ్డ కాకుండా నీ ముందు నీ మాట మాట్లాడుతున్నారు, నా ముందు నా మాట మాట్లాడుతున్నారు. అయినా అవసరానికి తగ్గట్టుగా మారే వాళ్ళది తప్పు కాదు. అయినా వారిని గుర్తించలేకపోవడం మనదే తప్పు. అలా అవసరానికి తగ్గట్టుగా మారేవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎండిపోయిన ఆకులు పడాల్సింది కిందనే. జీవితం మనకు ఏ ఒక్కటి నేర్పదు. మనకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుండే మనం నేర్చుకోవాలి. విధి కర్ణుడిని ఎన్నిసార్లు మోసం చేసినా తన వ్యక్తిత్వాన్ని మాత్రం వదులుకోలేదు. నీ తలరాత బాగలేదని ఏడవకు. నీ గుణం గొప్పదైతే ఓటమిలో కూడా చరిత్ర నిన్ను గెలిపిస్తుంది మిత్రమా. ఒకరి నాశనం కోరే దుర్బుద్ధి ఎవరి మదిలో పుడుతుందో ఆ క్షణమే వారి పతనం ఆరంభమవుతుంది. తప్పు చేసినవాడు సమర్థించుకోవచ్చు, చూసిన వారు మర్చిపోవచ్చు. కానీ దానికి బలైన అమాయకుడి కన్నీరు వారిని వెంటాడుతుంది. గురి తప్పదు, వారి అంతు చూసి తీరుతుంది. కర్మఫలం నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. ఇంట్లో వస్తువులు పెరిగే కొద్దీ స్వేచ్ఛగా తిరిగే అవకాశాన్ని కోల్పోతాం. మనసులో కోరికలు పెరిగే కొద్దీ సంతోషంగా జీవించే క్షణాలను కోల్పోతాం. ఇతరులతో కాదు, మీతో మీరు సంతోషంగా ఉండడం నేర్చుకోండి. లేకుంటే జీవితాంతం మీ మానసిక స్థితిని బయటివారు నియంత్రిస్తారు. మీతో మీరు సమయం గడపడం మానసిక చికిత్స మిత్రమా. అగ్నిపర్వతం బద్దలయ్యే ముందు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నీ మౌనాన్ని చూసి జనం నవ్వుతున్నారని బాధపడకు. ఆ నిశ్శబ్దం వెనుక రాబోయే విజయం ఉందని వారికి తెలియదు. అసూయ పడేవారితో మన అభివృద్ధి పంచుకోవడం, ఆవేశపడే వారితో మన ఆలోచనలు పంచుకోవడం చాలా మూర్ఖత్వం మిత్రమా. వేరే వాళ్ళ జీవితం గురించి చులకనగా చేసి మాట్లాడకు. ముందు నీ జీవితం నువ్వు ఆలోచించుకో. బ్రతికినంతకాలం బాగుంటావు మిత్రమా. ఏమి కావాలో మాత్రమే కాదు, ఏమి వదులుకోవాలో తెలిసినవాడే పరిపూర్ణమైన మనిషి. శక్తి లేనప్పుడు విశ్వాసం పనికిరాదు. ఏదైనా గొప్ప పని చేయడానికి విశ్వాసం మరియు శక్తి రెండు అవసరమే మిత్రమా.